దేవుని మాటను మనం నమ్మగలిగిన వ్యక్తులమై ఉండాలి. మానవ బుద్ధి ఏం చెప్తుందంటే, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా, ఇది వల్ల పడుతుందా, నీకంత స్తోమత లేదు, నీకంత శక్తి లేదు, నీకంత జ్ఞానం లేదు అని మానవ బుద్ధి చెప్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నిరాశలోనికి వెళ్ళిపోతావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ విశ్వాసంలో నువ్వు నీరసిల్తావు. కొన్ని వందల వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా, నువ్వు నమ్ముతున్నావా దేవుని వాగ్దానాన్ని? ఎందుకు నీ జీవితంలో కార్యం జరగట్లేదు? ఎందుకు దేవుని యొక్క అద్భుతం నువ్వు పొందలేకపోతున్నావు? ఎందుకంటే నీవు పూర్తిగా దేవుడు చేస్తాడని నమ్మలేకపోతున్నావు. కొన్నిసార్లు ఆయన నమ్మినప్పుడు మనకు వ్యతిరేకతలు వస్తాయి. ఆయన నమ్మినప్పుడు ప్రజలు మనల్ని హేళన చేస్తారు. నా దేవుడు కార్యం చేస్తాడంటే ఎట్లా చేస్తాడండి, ఇది ఎలాగూ సాధ్యమండి అని నవ్వుతారేమో. కానీ వాటిని లక్ష్యం చేయక పూర్తిగా దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే, నోవాహు కార్యం చేసిన దేవుడు, అబ్రహాము కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు.